వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం ఫిలిం న్యూస్ చూస్తున్నాం. అదే క్రమంలో ఈ రోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం. కెమిస్ట్రీ కుదిరితే విక్టరీయే. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమా వాళ్ళు పట్ల ఇదొక మిస్టరీయే. ఎలా పండుతుందో, ఎప్పుడు పండుతుందో అంత సులభంగా అంతుచిక్కదు. ప్రతి దర్శకుడు తన హీరో హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ పండేలా తెరపై చూపించాలనే ప్రయత్నం చేస్తాడు. అందుకు తగ్గట్టుగానే సన్నివేశాలను రాసుకుంటాడు. కానీ అది అన్నిసార్లు సాధ్యం కాదు. ఇదొక మాయాజాలం అంతే. కొన్ని సినిమాలకు అలా కుదురుతుంది. రొమాంటిక్ సన్నివేశాలతో కెమిస్ట్రీ పండుతుంది అనుకుంటే అది పొరపాటే అంటారు సినీ పండితులు. నాయికలు తెరపై కనిపించే విధానం నుంచి పుట్టవచ్చు, చూపులు సంభాషణల నుంచి పుట్టవచ్చు, సంగీతం భావోద్వేగాల నుంచి పండవచ్చు. ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా కెమిస్ట్రీపై ఆధారపడుతుంటాయి. తెరపై కనిపించే జంట మధ్య మంచి కెమిస్ట్రీ పండిందంటే ఆ ప్రేమ కథ సగం విజయం సాధించినట్టే అనేది ఓ లెక్క. మిగతా సగం విజయాన్ని ఆయా కథల్లో భావోద్వేగాల్లోతుగా ప్రభావితం చేస్తాయి. ఎప్పటి నుంచో ఎన్టీఆర్, సావిత్రి, ఏఎన్ఆర్, వాణిశ్రీ మొదలు కొన్ని ఈ మధ్య నాగ చైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, రష్మిక వరకు చాలా జంటలే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అలరించాయి, విజయాన్ని అందుకున్నాయి. ప్రభాస్, అనుష్క, రామ్ చరణ్, కాజల్, అల్లు అర్జున్, పూజా హెగ్డే ఇలా భలే జోడీ అనిపించుకున్న కథానాయకులు చాలా మంది ఉన్నారు. అలాగని వాళ్ళు నటించే ప్రతి సినిమాలోనూ కెమిస్ట్రీ ఉంటుందని కాదు, ఉండాలని కాదు. ఆయా కథలు, నేపథ్యం కెమిస్ట్రీని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రేమ కథలు పెట్టింది పేరైనటువంటి నాగ చైతన్య ఎవరితో జోడీ కట్టినా కెమిస్ట్రీ ఎలా పండిందని చూస్తుంటాం. లవ్ స్టోరీతో ఆయన అలరించిన నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్లోనూ మరోసారి మాయ చేశారు. నాగ చైతన్య తన కొత్త సినిమా కోసం మీనాక్షి చౌదరితో జోడీ కట్టారు. కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. తొలిసారి కలిసి నటించిన ఈ జంట ఎలా ఉందన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపిస్తుంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జోడీ త్వరలోనే కింగ్డమ్ తో సందడి చేయబోతోంది. వీళ్ళు తెరపై ఎలా కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు చాటి చెబుతున్నాయి. గౌతమ్ తిరునూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 31న వస్తుంది. ఇక రామ్ తాలూకా, అడవిశేషు, నాగ చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు చెప్పారు. ఇక్కడ మెయిన్గా ప్రధానంగా తీసుకున్న అంశం ఏంటంటే ఆన్లైన్ కెమిస్ట్రీ. అంటే సినిమాలో ఇద్దరి మధ్య ఉండేటువంటి బంధం ఏ విధంగా మనకి బయట న్యాచురల్గా కనిపిస్తుంది అనేది ఈ యొక్క ఆర్టికల్ అయితే ఇక్కడ రాశారు. హీరో హీరోయిన్ల మధ్యన ఈ జంట బాగుంది, నిజంగా భార్యాభర్తలాగా ఉన్నారు, నిజంగా ప్రేమికుల్లాగా ఉన్నారు అనేది ఆ ఫీల్ ఎప్పుడైతే ప్రేక్షకుడికి వచ్చిందో అప్పుడు ఈ యొక్క కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అనేది పదం అనేది తెలుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో మనం ఇక్కడ చెప్పినట్టుగా గతంలో చూసినట్టయితే ఎన్టీఆర్, సావిత్రి, ఏఎన్ఆర్, వాణిశ్రీ, రీసెంట్గా చూసినట్టయితే కొన్ని హీరో హీరోయిన్లు జంట, చిరంజీవి విజయశాంతి జంట, చిరంజీవి రాధ జంట, ఇట్లా కొన్ని జంటలకి ప్రత్యేకమైనటువంటి ఇదైతే ఉంది. అంటే ఇద్దరు హీరో హీరోయిన్గా ఉంటే జనాలు చాలా ఇంట్రెస్ట్గా చూడటం. నిజంగా ఒకప్పుడు రాధికా చిరంజీవి ఉండేది, ఆ తర్వాత విజయశాంతి, రాధ, ఇట్లా ఇంకా మిగతా హీరోలకు కూడా. సో ఆ హీరోయిన్తో ఆ హీరోకి జత బాగుంటుంది అనేది అందరూ వేచి చూస్తూ ఉంటారు. అలా అంటే వారిద్దరి మధ్య కూడా అటువంటి కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అనేది ఓన్లీ రొమాంటిక్ సన్నివేశాలతోటే కెమిస్ట్రీ కాదు, ఆ యొక్క భావోద్వేగాలు, ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణలు ఇవన్నీ కూడా ఆ యొక్క కెమిస్ట్రీకి దోహదపడతా ఉంటాయి అనేది ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాశారు దీనికి సంబంధించి. ఇకపోతే రష్మిక గురించి కూడా ఇక్కడ రాశారు. నాయిక ప్రధానమైన కథలకు కేరాఫ్ గా మారిపోతున్నారు రష్మిక. ద గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న మరో నాయిక ప్రధానమైన చిత్రం మైసా. రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫార్ములా ఫిల్మ్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ చిత్రం. ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు క్లాప్ ఇవ్వగా దర్శకుడు రవికిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు హను రాఘపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. గోండు తెర నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందుతుందని, రష్మిక ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ గాఢమైన పాత్రలో కనిపిస్తుందని స్పష్టం చేశాయి సినీ వర్గాలు. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం శ్రేయాస్. సో ఇది రష్మిక ప్రధాన పాత్ర ద గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఆమె ప్రధాన పాత్ర చిత్రం మైసా గురించి మనం ఎన్నో ఆల్రెడీ ఫస్ట్ లుక్ చూసాం. చాలా భయంకరంగా ఉన్నటువంటి ఆ రష్మికని మైసా ఫస్ట్ లుక్లో అయితే మనం చూసాం. దీనికి సంబంధించి ఇప్పుడు షూటింగ్ అయితే స్టార్ట్ అయింది నిన్న. మైసా అంటే ఏదో సైకో థ్రిల్లర్ స్టోరీ లాగా ఉంది. ఏదో మాయలు మంత్రాలు ఇలాంటి నేపథ్యంలో ఉన్నట్టుగా అయితే ఆ పోస్టర్ చూసి అనిపిస్తుంది. హీరోయిన్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఈ యొక్క సినిమా ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమా మైసా అనే సినిమాతో రష్మిక హీరోయిన్ ఓరియంటెడ్గా సినిమా నిన్న మొదలైంది. ఇకపోతే నా ఆనందానివి నువ్వు నా భాగస్వామి అయితే గుడిసె గుడిలా మారుతుందని అంటూ తన ప్రియుడిని పొగడ్తలతో ముంచెత్తుతుంది నిత్యా మేనన్. ఇదంతా ఆమె నటిస్తున్న ఇడ్లీ కొట్టు చిత్రం కోసమే. తమిళ హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ను ఇన్స్టా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. ఎన్న సుగం అంటూ
మొదలైన ఈ పాట నిత్య ధనుష్ల ప్రేమ కబుర్లు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ గీతాన్ని శ్వేతా మోహన్తో కలిసి ధనుష్ స్వయంగా ఆలపించారు. నువ్వే నా ఆనందానివి అంటూ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది ఈ పాట. ప్రకాష్ రాజ్, శాలిని పాండే, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. సో ఇది ధనుష్ నిత్యామీనకు సంబంధించిన సినిమా. ఆల్రెడీ గతంలో కూడా మనం తిరు అనే సినిమాలో ఈ యొక్క పేరు అద్భుతంగా మనకి చూసాం. సో వీళ్ళ యొక్క కాంబినేషన్లో మళ్ళీ వస్తుంది. దీనికి స్వీయ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్నారు, నిత్యా మీనన్ హీరోయిన్. వరుణ్ సందేశ్ సంబంధించి కొంత గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ మళ్ళీ వస్తున్నాడు. వరుణ్ సందేశ్ కథానాయకుడుగా వన్ వే టికెట్ పేరుతో చిత్రం తెరకెక్కుతుంది. ఖుష్బూ చౌదరి కథానాయిక, పళనిస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ పద్మ ఫిలిమ్స్తో కలిసి రంగస్థలం మూవీ మేకర్స్ పతాకంపై జోగిరే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. టిఎస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కథానాయకుడుగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ కొత్త రకమైన కథాపాత్రలతో రూపొందుతున్న చిత్రం ఇది. దర్శకుడు ఈ కథని చెప్పిన విధానం ఎంతగానో నచ్చింది. మంచి నటులు, సాంకేతిక బృందం తోడైంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ గా ఓ బలమైన స్క్రిప్ట్ తో రూపొందుతున్న చిత్రం ఇది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ వరుణ్ సందేశ్ కి తగ్గ కథతోనే ఈ చిత్రం రూపొందుతోంది. థ్రిల్లింగ్ గా సాగే కథనాలతో పళని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారన్నారు. వరుణ్ సందేశ్ కి ఓ మంచి హిట్ పడాలన్న నా కళ. ఈ చిత్రంతో పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు త్రినాథరావు నక్కిన. మనోజ్ నందం, సుధాకర్, రామ్ తిరుపతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తిక్, ఛాయాగ్రహం శ్రీనివాస్. సో చాలా గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ మళ్ళీ ఒక రీఎంట్రీ అని చెప్పవచ్చు. సరైన సినిమాలు లేక సినిమా రిలీజ్గా కూడా చాలా కాలం అయింది. ఈ టైంలో వరుణ్ సందేశ్ హీరోగా ఒక సినిమా అయితే స్టార్ట్ అయింది. ఇది ఒక దర్శకుడు పళనిస్వామి, మోస్ట్లీ తమిళ దర్శకుడు అయి ఉంటాడు. దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఇది. ఇక దీపికకు మరో అరుదైన గౌరవం. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనె. ఇటీవలే ఆమె హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపిక సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. తాజాగా దీపిక ప్రముఖ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించింది. ప్రతిభావంతమైన మహిళల జాబితాలో నిలిచింది. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించిన ఈ జాబితాలో బాలీవుడ్ దర్శకురాలు జోయు అఖ్తర్, హాలీవుడ్ నటీమణులు ఏంజెలా జోలీ, సెరీనా గోమెజ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. తనకెంతో గర్వంగా ఉందని ఓ పోస్ట్ పెట్టింది దీపిక. ప్రస్తుతం ఆమె అగ్ర హీరో అల్లు అర్జున్ అట్లీ కలయికలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. సో దీపికా పదుకొనె ఒక ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. ఆమెకి ఇంటర్నేషనల్లో ఒక గౌరవం అయితే దక్కింది. దానికి సంబంధించిన వార్త ఇది. ఇకపోతే సాక్షిలో ఏముందో చూద్దాం. సాక్షి సినిమా పేజీలో యాక్షన్ స్టార్, ఇది గోల్డ్ తెరకు సంబంధించింది. ఇందాక మనం రష్మిక సంబంధించి చూసాం. చిరంజీవి హీరోగా అనిల్ జెట్ స్పీడ్తో అంటున్నాడు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా అనిల్ వర్కింగ్ టైటిల్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్, క్యాథరిన్, విటి గణేష్ తదితరులు ప్రధాన పాత్రలను కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ ముస్సోరిలో, మూడో షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు మేకర్స్. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా నాలుగవ షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన హైదరాబాద్ లో ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటుగా ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది. ఈ షెడ్యూల్లోనే వెంకటేష్ పాల్గొనే అవకాశం ఉందని, చిరంజీవి వెంకటేష్లపై కీలక సన్నివేశాలను అనిల్ రావిపూడి చిత్రీకరించినారని సమాచారం. ఈ సినిమాను సుష్మిత కొనిదిల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం. ఇది అది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. చాలా స్పీడ్గా ఒక ప్లాన్ ప్రకారం అనిల్ రావిపూడి ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. సో ఈ యొక్క స్పీడ్గా వర్క్కి అందరూ కూడా ఫిదా అవుతున్నారు, నిర్మాతలు, ఆర్టిస్టులు కూడా. ఎందుకంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుకున్న టైంకి, అనుకున్న షెడ్యూల్లో, అనుకున్న సినిమా సంబంధించినటువంటి సీన్స్ అయితే ఫినిష్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. దీంతో అందరూ నిర్మాతలు కానీ, దర్శకులు, ఆర్టిస్టులు అందరూ కూడా ఈ విధంగా వెళ్తే చాలా ఖర్చు తగ్గుతుంది, ఆ టైంకి సినిమా కూడా రిలీజ్ చేయగలుగుతాం అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా విత్ ఇన్ ద టైంలో చేసేటువంటి దర్శకుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు అనిల్ రావిపూడి. చిరంజీవి కాంబినేషన్లో చేసే సినిమా 3 షెడ్యూల్స్ విజయవంతంగా కంప్లీట్ చేసింది. ఇంకో 4వ షెడ్యూల్ హైదరాబాద్లో ఒక ప్రముఖ స్టూడియోలో సెట్ వేశారని చెప్పి అంటున్నారు. ఆ సెట్లో వెంకటేష్ కూడా ఎంట్రీ అవుతారు. వెంకటేష్, చిరంజీవి మధ్య ఉన్నటువంటి కీలక సన్నివేశాలని షూటింగ్ ఈ షెడ్యూల్లో చేస్తారు. అది కూడా ఆగస్టు మొదటి వారంలోనే షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందనేది ఈ వార్త. ఆఫీసర్ ఆన్ బోర్డ్ సునీల్
ఓ కీలకమైన కేసును పరిశీలించడానికి రంగంలో దిగుతారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. ఆ కేసు దేనికి సంబంధించింది, ఈ ఆఫీసర్ చేసిన కృషి ఏంటి అనేది ఫైటర్ శివాలో చూడాల్సిందే. సునీల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కీ రోల్ చేసిన ఈ చిత్రం మణికంఠ, ఐరా బన్సాల్ హీరోయిన్లుగా నటించారు. ఓ కీలక పాత్రను వికాస్ వశిష్ఠ చేశారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో నర్సింగ్ ఉన్నం రమేష్ నిర్మించారు. ఈ పవర్ఫుల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. సునీల్ ఒక సీరియస్ క్యారెక్టర్లో వస్తున్నటువంటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా వస్తున్నారు. ఒకప్పుడు కమెడియన్గా ఉన్న సునీల్ ఇప్పుడు అన్ని రకాల పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఎక్కువ పాత్రలు మంచి పాత్రలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా వచ్చేటువంటి సినిమాకు సంబంధించినటువంటిది అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఇక్కడ ఇది ఆల్రెడీ కాంతిలా వచ్చావు, ఆల్రెడీ ధనుష్ నిత్యా మీనన్ గురించి మనం చదువుకున్నాం ఇందాక. ఆల్రెడీ మాస్ కథకి సై హీరో నాగ చైతన్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రానుందా అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానం ఫిల్మ్ నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను ఓ మాస్ కథను నాగ చైతన్యకి వినిపించగా ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. అన్ని కుదిరితే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే తనకు మజిలీ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చిన శివ నిర్మాణ చెప్పిన కథ కూడా విన్నారు నాగ చైతన్య. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరితో నాగ చైతన్య సినిమా ముందుగా సెట్స్కి వెళ్తుంది, లేకపోతే ఇద్దరు దర్శకులతో నాగ చైతన్య సమాంతరంగా 2 సినిమాలు చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండుతో వృష కర్మ వర్కింగ్ టైటిల్ సినిమా చేస్తున్నారు నాగ చైతన్య. ఇది నాగ చైతన్య కెరీర్లో 24వ చిత్రం. దీంతో నాగ చైతన్య కెరీర్లో 25వ సినిమాకు ఏ దర్శకుడు ఖరారు అవుతారనే ఆసక్తి అక్కినేని ఫ్యాన్స్ నెలకొంది. ఏదైనా కూడా తండేల్ తర్వాత నాగ చైతన్యకి అయితే ఇమేజ్ అయితే పెరిగింది, డిమాండ్ కూడా అదే రేంజ్లో ఉంది. సో ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయినటువంటి బోయపాటి శ్రీను ఎంత పెద్ద దర్శకుడు మనకు తెలుసు. అయితే ఆయన కూడా చాలా లాజిక్గా ఒక పెద్ద హీరోతో ఒక చిన్న హీరోతో ఈ కాంబినేషన్తో వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ మధ్య బాలకృష్ణతో చేసిన తర్వాత మళ్ళీ బెల్లంకొండతో చేయటం, సో ఇట్లా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాంబినేషన్లో వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న హీరోతో చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే సీనియర్ హీరో కాకుండా యువ హీరోతో చేయాలంటే ఆలోచనతో ఉన్నట్టు, అందుకే నాగ చైతన్య అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. నాగ చైతన్య కూడా 24 సినిమాలు కంప్లీట్ అయ్యి 25వ సినిమా కోసం ఆయన ఉన్న టైంలో ఎవరైనా కెరియర్లో 25, 50, 75, 100కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి హిట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు 2 సినిమాలు, ఒకటి మజిలీ దర్శకుడు శివ నిర్మాణ సంబంధించి, ఇంకోటి మజిలీ ఇచ్చినటువంటి శివ నిర్మాణ అలానే బోయపాటి శ్రీను ఇద్దరు కూడా కథలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది చేస్తారు, లేదా ఈ రెండింటిని ప్యారలల్గా 2 షూట్ చేస్తారా అనేది ఇప్పుడు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు దర్శకులు కూడా మంచి దర్శకులు. ఖచ్చితంగా 25వ సినిమా హిట్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి నాగ చైతన్యకి ఆల్ ద బెస్ట్ చెప్దాం. అనిల్ తరుణ్ వర్షిణి కామాఖ్య ప్రారంభం, బాలు ప్రేమ కథ, దీంట్లో ఇంకా దాదాపుగా అన్ని అవి ఉన్నాయి. రష్మిక సంబంధించింది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఒక సచివ లుక్ వేద్దాం. మైసాగా రష్మిక, ఇది ఆల్రెడీ చూసాం. కింగ్డమ్ 31 విడుదల యాడ్, ఇది కొత్త పాత్రలో ఉత్కంఠభరిత చిత్రం, ఇది కూడా మనం చూసాం. సో దీంట్లో పెద్దగా వార్తలు కొత్తగా ఏం లేవు. ఒక వెలుగు దినపత్రికలో కూడా చూసే ప్రయత్నం ఏదైనా ఉందనేది. అర్జున్ రెడ్డిలోని ఇంటెన్సిటీని కింగ్డమ్ లో చూస్తారు. వెంకన్న స్వామి తన పక్కన నుండి నడిపిస్తే చాలా పెద్దోడిని అయిపోతాను అన్నారు హీరో విజయ్ దేవరకొండ. తన హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మించినటువంటి చిత్రం కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. జూలై 31న సినిమా విడుదల కానుంది. తాజాగా తిరుపతిలో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఎప్పటిలాగానే ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాను అని, ఆ వెంకన్న స్వామి దయా ప్రేక్షకులు ఆశిస్తుంటే ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందన్నారు. సో ఇది దీంట్లో అర్జున్ రెడ్డి ఇంటెన్సిటీ అంటే నిజంగా కూడా అర్జున్ రెడ్డి గీతా గోవిందం చూసిన తర్వాత ఎటువంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగలడు అనేటువంటిది అయితే పడింది. కానీ ఆ రేంజ్ లో ఇంటెన్సిటీ ఉన్నటువంటి పాత్రలు పెద్దగా పడలేదని చెప్పాలి తర్వాత. సో అయితే అది మెయిన్గా ఇక్కడ హీరో అటువంటి ఇంటెన్సిటీ ఉన్న పాత్ర దీంట్లో చేశాడని నిర్మాత నాగవంశీ స్టేజ్ మీద చెప్పడం జరిగింది. సో ఈ సినిమా కింగ్డమ్ మనం టీజర్ చూసినప్పుడు కూడా అది ఆ ఇంటెన్సిటీ అయితే కనిపించింది. అది కాకుండా దీంట్లో అన్నతమ్ముల మధ్య ఉండేటువంటి భావోద్వేగాల్ని ఎక్కువగా చూపించినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో మన నాగవంశీ చెప్పినట్టు, ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా ఆ ఇంటెన్సిటీని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఆ ఫీస్ట్ అయితే ఉంటుందని చెప్పారు. చూడాలి 31 రిలీజ్ అవుతున్నటువంటి కింగ్డమ్ ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. డ్రాగన్ లో కన్ఫామ్. ఓటీటీలో వచ్చిన మలయాళ డబ్బింగ్ చిత్రాలలో తెలుగులోకి నుంచి గుర్తింపు తెచ్చుకున్నాడు
టివినో థామస్ తర్వాత తన నటించే చిత్రాలు ఇక్కడ రిలీజ్ చేసి మంచి ఆదరణ దక్కించుకున్నాడు. తాజాగా తను ఓ స్ట్రైట్ మూవీలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ చిత్రంలో టొవినో నటించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రచారం చేయగా రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో తనతో పాటు టొవినో థామస్, బిజు మీనన్ లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. పృథ్వీరాజ్ ప్రస్తుతం శరవేగంగా ఈ షూటింగ్ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బసూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కానుంది. ఇది టొవినో థామస్ మంచి నటుడు. మీరు ఓటీటీలో మీరు రెగ్యులర్ గా సినిమా చూస్తుంటే టొవినో థామస్ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటుడు. చాలా న్యాచురల్ గా ఆ కథలో ఒక భాగంగానే ఉంటుంది తప్పితే ఒక హీరో లాగానే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ లేకుండా ఒక యథార్థ కథని మనం చూస్తున్నాం అనే విధంగా అతని పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆ టొవినో థామస్ ఇప్పుడు మన ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నట్టుగా ఎన్టీఆర్ హీరో నటిస్తున్నటువంటి ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి డ్రాగన్ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర నటిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ముగ్గురు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా చెప్పొచ్చు. ఆల్రెడీ పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్ అయ్యారు, టొవినో థామస్, అలానే బిజు మీనన్ కూడా మంచి నటుడు. లాస్ట్ టైం ఆల్రెడీ కమల్ హాసన్ కూడా అతని గురించి చెప్పాడు, అద్భుతమైన నటుడు అని చెప్పేసి. సో అతను కూడా మన ఓటీటీలో సినిమాలు ఉన్నాయి. డబుల్ యాక్షన్ చేసిన సినిమా ఒకటి ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుంది. అన్నదమ్ములుగా చేశారు, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్. తెలంగాణ మోతేబరి, ఇది ఏదో డిఫరెంట్ గా తెలంగాణ బేస్డ్ స్టోరీలో ఉంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ మోతేబరే లవ్ స్టోరీ. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జంటగా నటించిన ఈ సిరీస్ లో శివకృష్ణ బుర్రా దర్శకుడు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మించారు. మురళీధర్, సదానందం, సుజాత ఇతర పాత్ర పోషించారు. ఆగస్టు 8 నుంచి G5లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం ఈ సిరీస్ ట్రైలర్ ను దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేసి టీమ్ కి బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇదిగో ఇదే మా ఊరు, ఆరేపల్లి ఊరు కో మోతువరే ఉన్నట్టు మా ఊరికో మోతువరే ఉన్నాడు అంటూ ప్రియదర్శిని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది ట్రైలర్. ఆద్యంతం ప్రియదర్శి ఓకే అత్యంత వినోదభరితంగా సాగింది ట్రైలర్. లాంచింగ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనిల్ గీలా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసేలా ఈ సిరీస్ ఉంటుందని, కుటుంబ సమేతంగా 3 గంటల పాటు 7 ఎపిసోడ్స్ చూసేలా ఉంటుందని అన్నారు. దర్శకుడు శివకృష్ణ బుర్రా మాట్లాడుతూ అందరినీ మెప్పించే ఈ సిరీస్ ఉంటుందని, మాకు అవకాశం ఇచ్చిన శ్రీధర్ అన్నకి G5 టీమ్ కు థ్యాంక్స్ అని చెప్పారు. తెలంగాణ బ్యాక్డ్రాప్ తో రాబోతున్న ఈ సిరీస్ కి చాలా కొత్తగా ఉంటుందని నిర్మాతలు మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ చెప్పారు. ఈ మధ్య వెబ్ సిరీస్ ఎక్కువ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ కోసమే సినిమాలు చేసేది కూడా ఎక్కువ అవుతున్నాయి. అలానే వెబ్ సిరీస్, ఇది సినిమా కాదు, వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ వైజ్ గా వచ్చేటువంటి ఈ యొక్క తెలంగాణ మోతేవరి గతంలో చూసాం మనం. సేవ్ టైగర్స్ కూడా చాలా మంచి హిట్ అయింది. అది కూడా కొద్దిగా తెలంగాణ స్లాంగ్ తో ప్రియదర్శి ప్రధాన పాత్రగా వచ్చిన సినిమా. సో అదే క్రమంలో ఈ యొక్క వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. తెలంగాణ మోతేవరి అనేటువంటి టైటిల్ తో తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఎలా ఉంటుంది అని చూపించేటువంటి సినిమాగా అయితే కనిపిస్తుంది ఈ యొక్క ఓటీటీ సిరీస్. మొదలైన మైసా, ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకే, కొత్తగా 1 వే టికెట్, ఇది కూడా మనం చూసాం. సో దాదాపు ప్రధానమైన పత్రికలు అన్ని కూడా మనం చూసేసాం. ఇది ఈరోజు ఫిలిం వార్తలు. వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు చూసాం కదా. సో మా ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిధ రకాలైనటువంటి సినిమా అండ్ పొలిటికల్ అన్ని రకాల వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ సింబల్ని, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఛానల్ నోటిఫికేషన్స్ని పొందండి. నేను శ్రీనివాస్ వాలి, చూస్తూనే ఉండండి CJ TV.